తూర్పుగోదావరి జిల్లా అంకంపాలెంలో ఓ చిరుత కలకలం రేపింది. ముగ్గురు వ్యక్తులపై దాడి చేసింది. కొబ్బరి చెట్టు ఎక్కి కూర్చొని హల్చల్ చేసింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. వలలు, మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అనే అదిగో పెద్దని చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చిరుత ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఎక్కడుంది? అటవీ అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? వరప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని చిరుత కలకలం సృష్టిస్తుంది. అయితే అక్కడ చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లా అంకంపాలెంలోని అంటే ఆత్రేయపురం మండలం అంకంపాలెంలోని ఒక చిరుత రావడం జరిగింది. అయితే చిరుత అక్కడ ముగ్గురు యువకుల మీద దాడి చేసింది. ఆ ముగ్గురు యువకులు కూడా తీవ్రంగా గాయపడటం జరిగింది. గాయపడిన వాళ్ళందరినీ కూడా రావులపాలెం ఏరియా హాస్పిటల్ తరలించారు. అక్కడ వాళ్ళందరూ కూడా ప్రస్తుతం చికిత్స పొందడం జరుగుతున్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇంకా చిరుత అంకంపాలెం గ్రామంలోనే సంచరించడం జరుగుతున్నది. ఆ కొబ్బరి చెట్టు మీద దాగి ఉన్నట్లుగా అక్కడ స్థానికులు చెప్పడం జరుగుతున్నది. దాన్ని పట్టుకోవడానికి ఒక పక్కన పోలీసులు, మరో పక్కన అటవీ శాఖ అధికారులు కూడా ప్రయత్నం చేయడం జరుగుతున్నది. అయితే ఈ చిరుత ఇంకా కొబ్బరి చెట్టు మీద నుంచి అక్కడ చూడటానికి వచ్చిన వాళ్ళ మీద కూడా ఒక్కొక్కసారి దూకి దాడి చేసే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతున్నది. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలియరాలేదు. అయితే ఈ అంకంపాలెనికి పక్కన ఇసుక ర్యాంపులతో పాటు లంకలన్నీ ఉన్నాయి. ఆ లంకల్లోంచి ఈ చిరుత ఇక్కడికి అంకంపాలెం వాళ్ళు లోపలికి గ్రామం దగ్గరికి వచ్చినట్టు ఉంటుందని చెప్పేసి అక్కడ స్థానికులందరూ భావించడం జరుగుతుంది. అయితే చిరుత అయితే మట్టికి అక్కడ సంచరిస్తూ ఆ గ్రామంలోని విడిచిపట్టడంతో పాటు వాళ్ళందరూ కూడా జనాల మీద కూడా దాడి చేసే ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతున్నది. ఈ పరిణామంలోనే ముగ్గురు గాయపడటం జరిగింది. అయితే ఇప్పుడే చీకటి పడిపోతున్న సమయంలోనే ఇంకా చిరుత దొరకలేని పరిస్థితి నెలకొన్నది. అయితే చిరుతనైతే అక్కడ కొబ్బరి చెట్టు మీద దాగి ఉన్నట్లుగా పోలీసులు కానీ అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దాన్ని పట్టుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రయత్నాలు ఈ చిరుత ఈ రాత్రికి ఇక్కడ దొరకలేని పక్షాలు ఈ గ్రామంపై ఎటువంటి దాడి చేస్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా జనం అంతా కూడా బిక్కుమంటూ ఉన్నారు. అయితే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అక్కడికి వచ్చి ఆ చిరుతని చూడటానికి వచ్చడానికి చాలా మంది ఎక్కువ పెద్ద ఎత్తున అక్కడ రావడం కూడా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ భయం వేస్తుంది. అక్కడ ఎవరు కూడా రావద్దని చెప్పేసి పోలీసులు అడ్డుకుని వాళ్ళందరినీ కూడా తిరిగి పంపే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. వరప్రసాద్, శ్రీనివాస్, అసలు అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఎటువైపు నుంచి చిరుత ఈ గ్రామంలో ప్రవేశించింది అంటున్నారు? అంటే అంకంపాలెం చుట్టుపక్కల ఇసుక తేనెలతో పాటు అక్కడ లంకలు కూడా ఉన్నాయి. అయితే ఈ లంకల్లో నుంచి చిరుత అటవీ ప్రాంతంలో నుంచి లంకల్లోకి వచ్చి ఉంటుందని చెప్పేసి అటవీ శాఖ అధికారులు భావించడం జరుగుతున్నది. అక్కడ నుంచి ఈ అంకంపాలెం గ్రామంలోకి విచ్చేసి ఉంటుందని చెప్పి అంటున్నారు. అయితే ఈ అంకంపాలెం గ్రామంలోని శివారు ప్రాంతంలోని అంత దట్టమైన చెట్లు అవన్నీ కూడా ఉండడం జరుగుతున్నది. అంటే అక్కడికి కొబ్బరి తోటలు అయి ఉన్న వల్ల ఆ ప్రాంతంలోకి వచ్చింది. ఆ వచ్చిన తర్వాత ఈ యువకుల మీద అయితే దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడి చేసిన దాంట్లోనే ముగ్గురు యువకులు గాయపడ్డారు. అయితే మరొక కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తుండగానే జనాలందరూ ఒకసారిగా అరుపులు కేకలు తోటి చేయడంతో పాటు దాంతో వెనక్కి అన్నే మళ్ళీ కొబ్బరి చెట్టు పైకి ఎక్కిపోయి పారిపోవడం జరిగింది. అయితే చుట్టుపక్కలంతా కూడా ఆ చిరుత ఉన్న చుట్టుపక్కలంతా కూడా జనం పెద్ద ఎత్తున జనం మూగిపోవడంతో అది ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఆ చెట్టు మీద ఉన్నట్టుగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దాన్ని పట్టుకునే ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. వరప్రసాద్, శ్రీనివాస్, గతంలో ఎప్పుడైనా క్రూర మృగాలు ఏవైనా ఇలా విలేజ్ల్లోకి వచ్చే ఇది ఉన్నదా? ఆ ప్రాంతాల్లో ఎవరైనా గ్రామస్తులు ఎలా స్పందిస్తున్నారు? అయితే కోనసీమ ప్రాంతంలోకి ఎప్పుడు కూడా చిరుతలు వచ్చే పరిస్థితి లేదు. కోనసీమ ప్రాంతం అంతా కూడా గోదావరి తీరంలో ఉన్నది. అంతా కూడా ఎక్కువగా ఇక్కడ చూసినట్లయితే రావులపాలెం దగ్గర ఉన్న లంకల్లో కాటిలోని జింకల మట్టికి అక్కడ ఉంటాయి. జింకల మట్టికి సంచరించడం జరుగుతున్నది. ఎప్పటి నుంచో ఉండటం కూడా జరుగుతున్నది. అయితే చిరుత అనేది మట్టికి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా రాజమండ్రిలో అయితే 2 3 సార్లు చిరుత రావడం జరిగింది. ఇక్కడ ఓఎన్జీసీ అధికారులు కూడా పట్టుకున్న సందర్భాలు కూడా ఇక్కడ మన ఉన్నాయి. ఒకసారి రాజమండ్రిలో లలిత నగర్ లో కూడా జనాలు సంచరిస్తున్న ప్రాంతంలో కూడా ఇక్కడ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ అటవీ ప్రాంతం రాజమండ్రికి దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంతాలకు రావడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ కోనసీమ ప్రాంతాన్ని మొగ దూరం అంటే 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది రాజమండ్రి దాటిన తర్వాత. అయితే అక్కడికి కోనసీమ ప్రాంతాల మట్టికి
తొలిసారి ఇలాగా చిరుత రావడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పి స్థానికులు చెప్పడం కూడా జరుగుతున్నది. అటవీశాఖ అధికారులు కూడా ఇంతవరకు కూడా కోనసీమ ప్రాంతంలో ఎప్పుడు చిరుత సంచరించినట్టుగా ఏమీ దాఖలు లేవని చెప్తున్నారు. అయితే లంక గ్రామాల్లో కూడా ఇప్పుడు కూడా చిరుత ఉన్నట్టుగా వీళ్ళకి ఎటువంటి సమాచారం కూడా లేదు. చిరుత సంచరిస్తున్నట్టు కానీ చిరుతకు సంబంధించిన ఇతర జంతువులు ఉన్నట్టు కానీ ఎటువంటి సమాచారం లేదు. కేవలం మట్టికి అక్కడ జింకలు మాత్రం మట్టికి ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉంటాయి. పెద్ద ఎత్తున చుక్క జింకల మట్టికి అక్కడ సంచరించడం ఉన్న మట్టికి అధికారుల మట్టికి నోటీసుల మట్టికి ఉన్నది. అధికారుల రికార్డు ప్రకారంగా అక్కడ జింకలు ఒకటే మట్టికి ఉన్నట్టుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.